ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు మీకు మీ కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము, ఆయుష్, నెమ్మది, సమాధానం దయచేయాలని దేవుని వేడుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా మీ కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సకలమైనటువంటి ఆశీర్వాదాలతో దీవించాలని మీ ప్రియ సహోదరుడు జగదీష్ మీ గురించి వేడుకుంటూ ఉన్నాడు. డాడీ, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి బైబిల్ నుండి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తావా? ఓకేనా? అడుగు. యేసుక్రీస్తు ప్రభువారు డిసెంబర్ 25న జన్మించినట్టు బైబిల్‌లో ఎక్కడైనా వ్రాయబడి ఉందా? మంచి క్వశ్చన్ నాన్న. బైబిల్‌లో ఎక్కడ గాని యేసు ప్రభుల వారు డిసెంబర్ 25న పుట్టినట్టుగా ఎక్కడ రాయబడి ఉండలేదు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే ఎక్కడ గాని డిసెంబర్ 25ననే యేసు ప్రభుల వారు పుట్టినట్టుగా రాయబడలేదు. కానీ ఇప్పుడు నీకు ఇంకో డౌట్ రావచ్చు. ఏంటంటే మరి యేసు ప్రభు పుట్టింది డిసెంబర్ 25 అని రాయనప్పుడు బైబిల్లో మరి క్రైస్తవులు ఎందుకు యేసు ప్రభు జన్మదినాన్ని క్రిస్మస్ని డిసెంబర్ 25న జరుపుకుంటారు అనేటువంటి డౌట్ రావచ్చు. ఆ డౌట్ నేను నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను పుట్టిన టైంలో అప్పట్లో ఇట్లా జనాభా లెక్కల రాసే వాళ్ళు అంతగా లేరు. ఉన్నా కానీ మా తల్లిదండ్రులకు అంత చదువు లేదు కాబట్టి వాళ్ళు రికార్డ్ చేయించలేదు. చదువుకుంటున్నప్పుడు 10th క్లాస్కి పోయినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నప్పుడు ఏం చేసినంటే గవర్నమెంట్ ఆఫీస్లో పోయి ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ యావరేజ్గా అందాజ్గా అలాంటి డేట్ అని వేయించినాం సర్టిఫికేట్ కోసం. అయితే ఇప్పుడు అందాజ్గా వేయించినాం. ప్రతి సంవత్సరం అదే నేను నా బర్త్డే లాగా చేస్తా ఉన్నారు మీరు. నాకు బర్త్డే చేసుకోవాలనేటువంటి ఆశ అసలే లేదు. కానీ మీరే ప్రతి సంవత్సరం ఏం చేస్తారు, సర్టిఫికేట్ డేట్ ప్రకారం ఆ రోజు సాయంత్రం కేక్ తెచ్చి మమ్మీ, నీవు, తమ్ముళ్ళు కలిసి నాతో కేక్ కట్ చేయిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం నాకు అట్లా బర్త్డే చేస్తూ ఉంటారు మీరు. అలాగే దేవుని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎగ్జాక్ట్గా రికార్డ్ చేయబడలేదు బైబిల్లో. కానీ క్రైస్తవ విశ్వాసులు ఏంటంటే ఏదో ఒక అందరం కలిసి ఒక రోజుని జరుపుకోవాలి కాబట్టి డిసెంబర్ 25 అయితే అందరికీ అనుకూలంగా ఉందని గతంలో కొంతమంది నడిపించినారు కాబట్టి అదే రోజును జరుపుకుంటున్నారు. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు నా బర్త్ డేట్ నాకు తెలియదు, సర్టిఫికేట్లో ఒకటి అందాజుగా ఒకటి కావాలి కాబట్టి వేయించిన ఆ డేట్ని మీరు బర్త్డే చేస్తున్నారు నాకు ఇంట్లో ప్రతి సంవత్సరం. అలాగే దేవుని బర్త్డేని కూడా జనాలు సంతోషం కోసం జరుపుకుంటున్నప్పుడు ఏదో ఒక రోజు జరుపుకుంటున్నప్పుడు డిసెంబర్ 25 అయితేంది, డిసెంబర్ 20 అయితేంది, డిసెంబర్ 12 అయితేంది, జనవరి 20 అయితేంది, తప్పేం లేదు. ఏదో ఒక రోజు బర్త్డే జరుపుకోవచ్చు. ఎందుకంటే ఆయన పుట్టినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది కాబట్టి ఆయన పుట్టినాడు, ఏదో ఒక రోజు పుట్టినాడు కాబట్టి 25. గతంలో కొంతమంది పెద్దలు ఆ రోజును యేసుప్రభు జన్మదినంగా జరుపుకున్నారు కాబట్టి అదే ఇప్పుడు ప్రపంచం ఫాలో అవుతుంది. ఇంకా శాస్త్రీయ విషయానికి వస్తే లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివితే, నేను ఒకసారి చదువుతా వినండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఆ దినాలలో యేసు ప్రభు పుట్టిన కాలంలో కైసర్ ఔగుస్తు వలన జనాభా లెక్కలు రాయాలని ఒక ఆజ్ఞ జారీ అయింది. అప్పుడు యేసు ప్రభు యొక్క తల్లిగారైనటువంటి మరియమ్మ గారు, యోసేపు గారు వీరు నజరేతులో ఉండేవాళ్ళు. ఆ ఆజ్ఞ జారీ అయింది కాబట్టి వాళ్ళు వాళ్ళ పూర్వీకుల పట్టణమైనటువంటి బెత్లెహేంకి వచ్చేసినారు. అందుకే యేసు ప్రభుల వారు ఎక్కడ జన్మించారంటే బెత్లెహేంలో జన్మించినారు. వాళ్ళ తల్లిదండ్రి కాపురం ఉండేది నజరేతులో. కానీ అప్పుడు ఒక ఆజ్ఞ రాజు నుంచి బయలుదేరింది. ఏంటంటే జనాభా లెక్కలు ఎవరెవరి పూర్వీకుల ప్రకారం జనాభా లెక్కలు వాళ్ళ ఊర్లలో రాయించుకోండి అంటే మరియమ్మ నిండు శూలాలుగా ఉన్నప్పుడు యేసోపు గారు ఆమెను తీసుకుని బెత్లెహేం పట్టణానికి వచ్చారు. అక్కడే యేసు ప్రభుల వారు పశువుల పాకలో జన్మించారు. ఇంతవరకు క్లియర్ కదా? ఇప్పుడు బైబిల్కి శాస్త్రీయ ఆధారం ఏంటిదంటే ఆ కైసర్ ఐగుస్తు వలన ఆజ్ఞ అయిన డేట్లు ఎప్పుడైతే ఉందో ఆ డేట్లని కన్సిడర్ చేసి యావరేజ్గా ఎగ్జాక్ట్లీ 25 అని తెలియదు కానీ అందాజ్గా దాన్ని యావరేజ్ ఐడెంటిఫై చేసి బైబిల్ పండితులు డిసెంబర్ 25 చేయడంలో తప్పులేదు అనేసి నిర్ణయించారు. రెండవది ఏంటంటే రోమా చక్రవర్తి 4వ శతాబ్దంలో 5వ శతాబ్దంలో ఒక సంఘటన జరిగింది. ఆయన ఒక వేరే రకమైనటువంటి ఆరాధనకు చేసే టైంలో ఆయన యేసుప్రభుని నమ్ముకొని ఆయన ఆ రోజు ఆయనకి మంచి దినమని ఆయన ఆ రోజుని క్రిస్మస్ జరుపుకోవడం, యేసుప్రభు పుట్టినరోజు జరుపుకోవడం చేసేవాడు. ఇలా కాలాలను బట్టి పరిస్థితులను బట్టి క్రిస్మస్ డిసెంబర్ 25న జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో ఏ రోజున జరుపుకున్నారు అనేది ముఖ్యం కాదు, కానీ ఆయన జన్మించినాడు కాబట్టి ఆయన జన్మించినప్పుడు ఆ జన్మదినాన్ని క్రైస్తవులు సంతోషం కోసం జరుపుకుంటారు. దాంట్లో తప్పేం లేదు. బైబిల్లో ఆ విషయం రాయబడకపోయినా ఆయన పుట్టినాడని రాసినారు కాబట్టి ఏదో ఒక రోజు ఆయన పుట్టినాడు, ఏదో ఒక రోజు జరుపుతారు. ఇప్పుడు నా బర్త్డేని ఎగ్జాక్ట్లీ ఆ డేట్ కాదు, కానీ మీరు సర్టిఫికేట్ ప్రకారం నా బర్త్డే చేస్తూ ఉంటారు కదా. సో అలాగే క్రైస్తవ విశ్వాసులు కూడా దేవుని యొక్క బర్త్డేని వాళ్ళకి అనుకూలమైన రోజుకి గుర్తించుకొని చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పమా.
యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రిందట భూమి మీదకి వచ్చారు కదా! మరి దానికన్నా ముందు సృష్టికర్త ఎవరు? చాలా మంచి క్వశ్చన్ మా. యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాల కిందట శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చినాడు. కానీ ఆయన సృష్టి ఆరంభంలోనే సృష్టికర్తే ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన మనిషిగా శరీరం ధరించుకొని 2000 సంవత్సరాల కిందట భూమి మీదకి వచ్చినాడు. కానీ ఆయన సృష్టి అంతా చేసింది కూడా ఆయన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ విషయాన్ని యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చూస్తే, నేను చదువుతా వినండి. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చూస్తే మనకు క్లియర్ గా ఉంటుంది. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ 2వ వచనం చూస్తే, సమస్తము ఆయన మూలంగా కలిగెను. ఇప్పుడు ఆది ఏంటంటే దేవుడు యేసు ప్రభుల వారు వాక్యమై ఉన్నాడంట. అంటే ఒక శబ్దం లాగా. ఆ శబ్దము శరీరధారిగా ఎప్పుడు వచ్చిందంటే 2000 సంవత్సరాలుగా శరీరం ధరించుకొని యేసు ప్రభులాగా భూమి మీద జన్మించిందంట. కానీ ఆయన శరీర రూపంలో రాకముందే ఈ సృష్టినంతా, చెట్లను, ఆకాశాన్ని, భూమిని, సూర్యచంద్ర నక్షత్రాలను, ఇవన్నింటినీ కూడా ఆయన ముందే సృజించినాడు సృష్టికర్త. 2000 సంవత్సరాల కిందట జస్ట్ శరీరాన్ని ధరించుకొని వచ్చినాడు. కానీ ఆయన ఆది నుంచి ఉన్నటువంటి దేవుడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అర్థమైంది కదా? ఆయన శరీరధారిగా 2000 సంవత్సరాల కిందటనే వచ్చినాడు. కానీ సృష్టిని చేసిందంతా కూడా ఆయననే. సమస్తం, ఇప్పుడు మనం చదివిన యోహాను సువార్తలో ఏమంటే, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదని రాయబడి ఉంది. ఓకేనా? అసలు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఎందుకు చనిపోయారు? ఎందుకు పుట్టారు? కరెక్ట్ క్వశ్చన్ అన్న. ఇది కూడా చాలా మంది అనుకునేది ఏంటంటే, దేవుడైతే యుద్ధాలు చేసి జయించాలి కదా, దేవుడైతే ఇంకేదో చేయాలి కదా, ఇంకోదో చేయాలి కదా, అందరినీ పాపుల్ని నాశనం చేయాలి కదా అనేటువంటి అపోహలు ఉంటాయి. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే, అది అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. యేసు ప్రభుల వారు అసలు ఎందుకు ఈ భూమి మీద సర్వాధికారి, సర్వ సృష్టికర్త, భూమి ఆకాశములను సృజించినటువంటి గొప్ప దేవుడు ఈ భూమి మీద మనిషిగా ఎందుకు పుట్టవలసి వచ్చిందో అది అర్థమైతే మనకి, ఆయన ఎందుకు శిలువ మీద చనిపోవాల్సి వచ్చిందో మనకు అర్థమవుతుంది. నేను ఎందుకు పుట్టాడనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భూమి మీద ఉన్న మనుషులు వారి క్రియలను బట్టి, వారి ఆలోచనలను బట్టి, వారి తలంపులను బట్టి అందరూ కూడా పాపంలోకి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ కూడా చనిపోయిన తర్వాత నరకంలోకి వెళ్తారు మనుషులు. కాబట్టి దేవుడు ఏం చేసినాడంటే, వీరందరి పాపాలు, నేను చెప్పే మాటలు కావు ఇవి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తా ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. మనుషులందరూ కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపులైపోయినారు. ఈ పాపం చేసిన వాళ్ళు పరలోక రాజ్యం పోకుండా నరకంలోకి వెళ్తారు. నరకం అంటే యుగ యుగాలు అగ్నిలో కాల్తూ ఉండాలి. ఏదో వారం రోజులు 10 రోజులు కాదు, యుగ యుగాలు అగ్నిలో కాల్చి ఉండాలి. అయితే తండ్రి అయినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏం చేసినంటే, నా పిల్లలు ఈ నరకంలో పడకుండా తప్పించాలి, ఎట్లా చేయాలని ఆలోచన చేసినాడు. ఇంకా వేరే ఆలోచన ఎన్నో రకాలుగా దేవుడు ఆలోచించినప్పుడు, పాపిని ఆయన ప్రేమతో తీసుకుపోదామన్నా కానీ పరలోక రాజ్యంకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ మనుషులలో నుంచి పాపాన్ని తీసివేస్తేనే మనుషులు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలోకి వెళ్తారు. లేదంటే ఈ పాపం ఉంటే పరలోకానికి వెళ్ళరు, కానీ నిత్యాగ్నిగుండమైనటువంటి నరకంలోకి పడి యుగ యుగాలు కాలాల్సిన వారై ఉన్నారు. అయితే దేవుడికి బాధ అయింది. ఎట్లా, నా పిల్లలు కదా, ఒక తండ్రికి ఒక పిల్లోడు నాశనం అయిపోతుండు, ఎక్కడో చనిపోతుండు అంటే ఎంత బాధ అవుతుంది. అట్లనే పరలోకపు తండ్రికి కూడా, నా పిల్లలు యుగ యుగాలు పరలోక రాజ్యంలో ఉండాలి, కానీ నా పిల్లలు పాపంతో నరకంలోకి వెళ్ళిపోతే యుగ యుగాలు కాలుతూ ఉంటారు. ఎలాగని పరలోకపు తండ్రికి బాధ అయ్యి, ఆయన ఎలాగైనా నా పిల్లల్ని నాతో కూడా యుగ యుగాలు జీవించేటట్లు చేయాలని ఆలోచన చేసినారు. అప్పుడు ఏ రీతిగా కూడా మనుషులు పరలోక రాజ్యానికి పోవడానికి అర్హత లేదు, ఎందుకంటే పాపము చేసి ఉన్నారు కాబట్టి. అయితే దేవుడికి ఒక అవకాశం ఉంది. ఏంటంటే, ఈ పాపాన్ని మనుషుల మీద నుండి ఇంకొక వ్యక్తి మీద, ఎవరి మీద మోపితే ఈ మనుషులందరూ పరలోక రాజ్యంలోనికి వెళ్ళొచ్చు. కాబట్టి దేవుడు మరి ఈ పాపం ఎవరి మీద మోపుదాం, ఈ మనుషులందరి పాపం అని చూసినప్పుడు, ఎవరి మీద మోపిన అందరూ త్రోవ తప్పి దేవుని మార్గంలో నుంచి పోయినారు. కాబట్టి వీరందరి కొరకు ఒక పరిశుద్ధుడైనటువంటి వ్యక్తిని ఈ భూమి మీద పుట్టి, ఆయన వీరందరి పాపాలు కోసం ఆయన చనిపోతే ఈ మనుషులు పరలోక రాజ్యం పోతారు అనేటువంటి ఆలోచనతోటి సర్వ సృష్టికర్త, భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు మనిషి రూపంలో యేసుక్రీస్తుగా ఈ లోకంలో జన్మించి, మనుషులందరి కోసం ఏ పాపము చేయనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనుషులందరి పాపములు ఆయన మీద మోసి ఆయన శిలువలో చనిపోబడ్డాడు. ఇదేదో మనం ఇప్పుడు అనుకునేది కాదు. క్రీస్తు పూర్వమే కొన్ని వందల సంవత్సరాల కిందట, కొన్ని వేల సంవత్సరాల కిందట పాత నిబంధన గ్రంథమైనటువంటి బైబిల్లో రాయబడి ఉంది. లోక పాపమును మోసుకొని పోయేటువంటి ఒక పరిశుద్ధుడైనటువంటి ఒక వ్యక్తి మీద పాపాలు మోపబడతాయని మీకా గ్రంథంలో, ఆ తర్వాత యెషయా గ్రంథంలో, ఆది కాండంలో కూడా ఇది మర్మయుక్తంగా రాయబడి ఉన్నాయి.
మనుషులందరి పాపముల కొరకు ఎవరైనా ఒక పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి చనిపోతే మనుషులందరి పాపాలని ఆయన మీద మోపితే ఆయనని నిష్కారణంగా ఆయన చనిపోతే ఈ మనుషుల పాపాలన్నీ తీసుకుపోయి ఆయన మీద మోపితే ఈ మనుషులు పరిశుద్ధులుగా మారుతారు. ఈ మనుషులు నిత్య నరకాగ్ని నుంచి తప్పించుకొని నిత్య పరలోకంలోకి జీవిస్తారని దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవుడే కాలం పరిపూర్ణమైనప్పుడు మనిషి రూపంలో వచ్చేసి ఈ యొక్క భూమి మీద మనిషిగా జన్మించి నిష్కారణంగా ఆయన చనిపోయినాడు. అందుకే యూదులు ఏం చేస్తారంటే ఇశ్రాయేలీలు వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కనిపెడుతున్నారు మెస్సియా వస్తాడని. వాళ్ళలోనే జన్మించినారు, కానీ వాళ్ళను రికగ్నైజ్ చేయలేకపోయినారు. ఎందుకంటే వాళ్ళు రికగ్నైజ్ చేసి ఈయనని సిలువ వేయకపోతే లోక పాపాలు పోవు కదా. అందుకే వాళ్ళు రికగ్నైజ్ చేయకుండా వాళ్ళతోటే సిలువ వేయించాడు. సిలువ వేయబడి లోక పాపాన్ని మోసుకొని పోయాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి మన పాపాలు క్షమించబడి మనం పరిశుద్ధంగా పరలోక రాజ్యం పోవాలి అంటే దీన్నే సువార్త అంటారు. దీన్నే దేవుని యొక్క ఏమంటారు దాన్ని రక్షణ అంటారు. ఈ రక్షణ ఏంటిదంటే మనము దేవా నేను పాపిని, నా పాపముల కొరకు యేసు ప్రభు చనిపోయాడు అని మన విశ్వాసం ఉంచి మారు మనసు పొందితే మన పాపాలు క్షమించబడతాయి. మనము చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలోకి వెళ్తామని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తుంది. ఇది మత మార్పిడి ఏమాత్రం కాదు, ఇంకా ఏదో విషయాలు కాదు. ఒకటి విశ్వాసం మాత్రమే. ఆ విశ్వాసం ఏమిటంటే నేను పాపిని, నా పాపముల కొరకు యేసు ప్రభుల వారు శిలువలో మరణించినారు కాబట్టి ప్రభువా నా పాపముల కొరకు నువ్వు చనిపోయినవని విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపంతో ఇంకా పాపములు చేయకుండా దేవుని మార్గంలో నడిచినట్లయితే మన పాపములు క్షమించబడతాయి, మనం పరలోక రాజ్యంలోకి వెళ్తాం. ఇదే దేవుని యొక్క నిత్య సువార్త, నిత్య రక్షణ మార్గం. ఇది మత మార్పిడిలు కాదు, ఇంకా ఇదేదో కాదు. ఇక్కడ ఎక్కడైనా నేను మత మార్పిడి గురించి ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇందులో ఎక్కడ ఉందా? లేదు. అసలు క్రైస్తవత్వం అనేదే మతం కాదు. క్రైస్తవత్వం అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం. బైబిల్లో చూస్తే ఇంకొకటి ఏంటంటే ఇంకా చాలా ముఖ్యమైన విషయం, చాలా మంది చక్రవర్తులు, రాజులు యేసు ప్రభు క్రైస్తవత్వాన్ని, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడాన్ని దాన్ని అడ్డగించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, రోమా చక్రవర్తి క్రీస్తు శకం 4-5 శతాబ్దాల కాలంలో ఆయన భయంకరమైనటువంటి పరిస్థితుల్లో క్రైస్తవత్వాన్ని అణచివేయాలని చూసినాడు. ఆ తర్వాత కొంతకాలానికి దేవుడు ఆయన హృదయాన్ని మార్చివేసి కొంతకాలానికి ఆయన ఏం చేసిందంటే నా దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా, నా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని ఆరాధించండి, లేకపోతే నా దేశాన్ని విడిచిపెట్టుకోండి అనేటువంటి స్థితికి ఆ రోమా చక్రవర్తి తయారు చేసిన. అంటే క్రైస్తవత్వాన్ని అడ్డగించడం అది మనుషుల వల్ల కాదు. ఎందుకంటే ఆటంకపరచడం బహుశా తాత్కాలికమైనటువంటి ఆటంకాలు కలిగించవచ్చునేమో కానీ శాశ్వతమైనటువంటి కాలం ఆటంకాలు కలిగించడం అసాధ్యం. ఎందుకంటే ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి రక్షణ మార్గం. క్రైస్తవ విశ్వాసం అనేది అది మనం ఎప్పుడు కానీ ఎవరి మీద బలవంతంగా రుద్దేది కాదు. అది రుద్దడం ఏమాత్రం దేవునికి కూడా ఇష్టం లేదు. ఒకవేళ దేవుడు బలవంతంగా ఎవరినైనా మార్చాలనుకుంటే ఆయనే ఆకాశం నుంచి దూతల్ని పంపించి మార్చగలడు. గొప్ప ఆశ్చర్యమైన కార్యాలను ఆకాశంలో చేసి మార్చగలడు. కానీ అది ఆయనకి ఇష్టం లేదు. అందుకే క్రైస్తవ విశ్వాసమైన మనం కూడా దేవుని మార్గాన్ని, దేవుని చిత్తానుసారంగా అనుసరిస్తూ ముందుకు సాగాలి తప్ప ఎవరిని బలవంతంగా దేవుని విశ్వాసంలోనికి తీసుకురావడానికి ప్రయత్నించకూడదనేది నా యొక్క ఉద్దేశం. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్, మనకిచ్చినటువంటి ఆరోగ్యము, మనకిచ్చిన సమాధానము అది దేవునికి మహిమకరంగా ఉండాలి తప్ప మనుషుల్ని బాధించేదిగా, మనుషుల్ని ఇబ్బంది పెట్టేదిగా, మనుషుల్ని బలవంతంగా చేసేదిగా ఉండకూడదు. నిజానికి క్రైస్తవులు ఎవరు బలవంతంగా ఎవరిని విశ్వాసంలోనికి నడిపించడానికి ప్రయత్నించరు. ఎందుకంటే విశ్వాసం అనేది అది దేవునికి సంబంధించిందని ప్రతి విశ్వాసికి తెలుసు.